హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం అరటికాయలను అయితే తీసుకొని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఉన్నా పర్లేదు, న్యాచురల్గా పండించినవి అయితే ఇవి కూడా న్యాచురల్గా పండించినవే. కాకపోతే నేను కొంచెం మందం ఉంటుంది కదా అని లైట్గా పీల్ ఆఫ్ చేశాను. ఇలా మనము పీల్ తీసేసుకున్న తర్వాత వాటిని నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మనము చిన్న చిన్న పీసెస్లా ఇలా కట్ చేసుకోవాలి. ఈ పొటాటో ఎలా అయితే కట్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అరటికాయ మాత్రము తింటే మాత్రం మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి. ఇది కూడా ప్రోటీన్ ఫుడ్. ఇలా అప్పుడప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. కర్రీ కూడా బాగుంటుంది, కానీ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మనము బనానా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసుకుందాము. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా అంత ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత మనము అందులో పోపులో జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. అవి వేగిన తర్వాత మనము గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా మనము పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కొంచెము అటు ఇటు కలిపిన తర్వాత ఇలా కలిసిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు నేను ఫస్ట్లో వేయలేదు, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది, అది చిటపటమంటుందని ఈ ఆనియన్స్ వేసిన తర్వాత వేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత మాత్రము ఇలా మనము అరటికాయలను అయితే వేసుకోవాలి. ఇలా అరటికాయలను వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అయితే మనం ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత ఏం అవసరం లేదు, ఇంకా అదే త్వరగానే ఉడికిపోతుంది ఈ బనానా. తర్వాత మనము సరిపడా అంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా అరటికాయ మాత్రం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు త్వరగా రెడీ అయ్యే ఇన్స్టెంట్ ఫుడ్ అంటే ఈ అరటికాయ ఫ్రై. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది అరటికాయ. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇలా అలవాటు చేయండి, ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.